నేనే చెప్తాను. సిగ్నల్ పడింది, పాప ఇంకా బయలుదేరలేదు. ఇదేంట్రా? నువ్వు మా అన్నయ్య మనుషుల్ని చెదకొట్టేశాను కదా అని మరీ అంత ధైర్యంగా ఉండకు. ఇక మీదే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా నా వెనకాల పడుతున్నట్టు మా అన్నయ్య మనుషులు చూస్తే చాలు, చావు కొడతారు లేదా కాలో చేయి తీసేస్తారు. అది మాత్రమే కాదు, నేను లవ్ చేస్తున్నట్టు తెలిస్తే మా అన్నయ్య చంపి పారేస్తాడు. ఇది భలేగుందే. నువ్వు లవ్ చేస్తున్నావని నాకే ఇప్పుడు తెలిసింది. మీ అన్నయ్యకి ఎలా తెలుస్తుంది? అవునవును, లవ్ చేస్తున్నట్టు తెలియకనే ఇన్నాళ్ళు నా వెంట పడ్డావు. ఏదో గుట్టి నమ్మకం. నీ నమ్మకం వృధా కాలేదు. ఇక మీదటెప్పుడు నా వెంట ఇద్దరు ఫాలో అవుతారు. నువ్వు వాళ్ళ కళ్ళు కప్పి నన్ను చూస్తావో మాట్లాడతావో అదంతా నీ సామర్థ్యం. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఏదో విధంగా 1 నిమిషమో 2 నిమిషాలు కేటాయించి నీతో వచ్చి మాట్లాడతాను. ఆలోగా ఎంత లవ్ చేయగలవో అంత లవ్ చేసుకో. అంతే నేను చేయగలిగింది. అయ్యో 5 నిమిషాలు అయిపోయింది, నేను వెళ్తాను. ఏయ్ ఆగు. నీ పాటికి నువ్వు వచ్చావు, మాట్లాడావు, ఏదో 1 నిమిషం 2 నిమిషాలని లెక్కలు చెప్పావు. సడన్గా బయలుదేరుతావేంటి? ఇవాళే మొదటిసారి నువ్వు నీ లవ్ ఒప్పుకున్నావు. ఇవాళైనా ఈ 1 నిమిషం 2 నిమిషాలన్న లెక్కల్ని కట్టిపెట్టి 1 అవర్ 2 అవర్స్ కేటాయించకూడదా? అయ్యో నువ్వు మరీ ఎక్కువగా ఆశపడ్డావంటే మనం మళ్ళీ కలుసుకోని లేవు, మాట్లాడుకోని లేవు. నేను చెప్పగలిగిందంతే. నేను బయలుదేరుతాను. కొంచెం బయట అబ్బు. ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళకుండా ఏడం చేస్తుంది. సార్ ఎక్కడున్నారు సార్? కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఈ కారప్పుడు అమ్మాయి ఉందే, ఏ దానికేంటి ఇప్పుడు? అమ్మాయి చాలాసేపటి నుంచి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది, రమ్మన్నారా? సరే వెంటనే వస్తున్నా. మరి కమిషనర్ గారినే ఆయన తర్వాత కలవచ్చయ్యా. అనుకున్నాను. మజాక తామే మాత్రం మడి కట్టుకొని కూర్చుంటాడా? సరే పోనీవయ్యా. ఎందుకు ఇక్కడి నుంచున్నావు? మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? 4 రోజులుగా రాలేదే? సీఎం ప్రోగ్రామ్ మీద హైదరాబాద్ వెళ్ళాను. ఏయ్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. రోజు మిమ్మల్ని చూడాలనిపిస్తోంది, మీతోనే ఉండాలనిపిస్తుంది. సరే ఇంకెప్పుడు నా పక్కనే ఉంటావులే. నీ పక్కన? నిన్ను చేసుకుంటే నాతో పాటు ఉంటావుగా. పెళ్లి చేసుకుంటారా? నిజంగా? నీ మీదొట్టు.
కూర్చో, వదిలికి మన సంగతి చెప్పేద్దాం. దగ్గర రండి. అరొకటి తలుపులు. తలుపులకు నేనే గుళ్ళాలు వేస్తాను. ఆ? కంగారు పడకండి, ఎవరు రారు. అయ్యయ్యో. బుల్లొదినా, చిన్నొదినా, అసలు విషయం ఏంటంటే మొన్న నేను గోపక్ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ మీ ఇద్దరం ప్రేమించేసుకున్నాం. అసలు ఈ అమ్మాయి నా కోసం మన ఇంటికి వచ్చింది. ఏంటి మీకు నచ్చలేదా? నచ్చకపోతే చెప్పండి, ఇప్పుడే వదిలేస్తా. మీ అన్నయ్య. అన్నయ్యల సంగతి సరే, ఈ కోతి మీకు ఇష్టమేనా చెప్పండి. అమ్మయ్యా. ఏంటి మా అన్నయ్యలు కూడా మిమ్మల్ని ఎప్పుడు ఇలా చేయలేదు కదా? కళ్ళు మూసుకుని మరి చూస్తే చెడిపోతారు. అమ్మా వసు, ఆ వద్దలు తీసుకెళ్లి పైన బాబుకి ఇచ్చిరమ్మా. అలాగే మావయ్య. నువ్వు ఉండమ్మా, నువ్వు వెళ్ళమ్మా. డుమ్ 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 నటరాజు ఆడాలి. గాలి, పంబరే గాలి. నే వెళ్ళాలి. ఎవరైనా చూస్తారేమో. గట్టిగా పట్టుకో, కింద పడిపోద్ది. టెంప్ట్ అయిపోతున్నా బాబాయ్. మేడం మీకు బాగా చల్లేస్తున్నట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు రూమ్లో కూర్చోండి మేడం, హీటర్ ఆన్ చేసి పెట్టాను. అక్కర్లేదు మేడం. ఏంటి మేడం, నేను ఏది చెప్పినా వినిపించుకోరేంటి? మీ భారతికి చలేస్తే ఇలాగే చేస్తారా? డెఫినెట్గా ఇలాగే చేస్తాను మేడం. లేదు, రెండు చేతులతో కౌకలించుకొని దగ్గరికి తీసుకొని నిద్రపోకుండా చూసుకుంటాను. మేడం, నేను భారతితో జీవిస్తున్న జీవితం నిజమా కాదా అని తెలుసుకోవడానికి నన్ను పరీక్షిస్తున్నారా? వద్దు మేడం, నేను మంచోన్నో కాదో తెలుసుకోవడానికి దయచేసి మీరు దిగజారొద్దు ప్లీజ్. లేదు వివేక్, నాకు నీ జీవితం నిజమా కాదా అన్నది ముఖ్యం కాదు. నా జీవితం నిజం కావాలి. నువ్వు నీ భారతితో 100 సంవత్సరాలు జీవించు, కానీ నాతో నాతో సిగ్గుగా ఉంది. ఎలా అడగాలో తెలియడం లేదు. నాకు నా మీదే అసహ్యంగా ఉంది. వివేక్, వివేక్, నువ్వు ఒక మంచి మగాడివి. నీతో ఒక్కరోజు జీవిస్తే చాలు, ఒక్కరోజు. మేడం ప్లీజ్ నన్ను స్వీకరించు. ఒకే ఒక్కరోజు భార్యగా, ఒక్కరోజు చాలు నా జీవితానికి. ప్లీజ్
మేడం వివేక్ మేడం మేడం అర్థమైంది. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటే అన్ని అనర్థాలే జరుగుతాయి. ఐఎమ్ సారీ మేడం. ప్లీజ్ వివేక్, ఆ రోజు నువ్వు ఫోటో తీస్తున్నప్పుడు తెలియకొచ్చానని సారీ చెప్పా. ఇప్పుడు నా మనసులోకి వచ్చి సారీ చెప్పి వెళ్ళిపోతావు. వివేక్ ప్లీజ్, వివేక్ మేడం ప్లీజ్, మేడం అప్పుడు తెలియకుండా వచ్చి సారీ చెప్పాను. ప్లీజ్ ఇప్పుడు వివేక్, తెలిసి సారీ చెప్పి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ సారీ మేడం, సారీ. ప్లీజ్ వివేక్, ప్లీజ్. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో